వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ వ్యూహాలు ఎలా ఉండనున్నాయి? జనసేన టీడీపీ కూటమిలోకి బీజేపీని కూడా లాగనున్నారా? జగన్ని దింపడమే లక్ష్యంగా పొత్తుకి సైతం సిద్ధపడ్డారు పవన్. అధికారం నుంచి జగన్ని దింపడం జనసేన కన్నా టీడీపీకే బాగా అవసరమా? దీనికి తగ్గట్టే కూటమి సీట్ల పంపిణీ ఉండనుందా? జనసేన టీడీపీ ఎందుకు వైసీపీని కామన్ శత్రువుగా భావిస్తున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. జగన్ను దింపడమే లక్ష్యంగా జనసేనాని పొత్తుకు సిద్ధపడ్డారు. ప్రస్తుత రాజకీయంలో రాణించాలంటే పొత్తులో పట్టువిడుపులు తప్పవని టీడీపీతో కలవడానికి సిద్ధపడ్డారు. అన్నింటికన్నా ప్రధానంగా ప్రజా వ్యతిరేక వైసీపీ ప్రభుత్వాన్ని కూలదొయ్యడానికి దేనికైనా సిద్ధమనే సంకేతమిచ్చారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో జనసేనాని ముందుకు వెళ్తున్నారు. ప్రతిపక్షాలను ఉక్కుపాదంతో అణిచివేస్తున్న అధికార వైసీపీని ఢీకొట్టాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలకూడదని పవన్ కళ్యాణ్ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, శాంతి భద్రతలు అట్టడుగు స్థాయికి చేరాయని పవన్ కళ్యాణ్ బలంగా విశ్వసిస్తున్నారని జనసేన పార్టీ శ్రేణులు అంటున్నాయి. అనేక సభలలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్న దాఖలాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పార్టీ ప్రయోజనాలు, తనకు మద్దతుగా నిలిచిన వర్గాల ప్రయోజనాలు కాస్త సడలించుకుని తెలుగుదేశం పార్టీ కలిసి వస్తే బీజేపీతో కలిసి పోటీ చేయడానికి సంసిద్ధమైనట్లు పవన్ కళ్యాణ్ పలు సందర్భాలలో వెల్లడించిన సంగతి అందరికీ తెలిసిందే. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే ఓటు చీలిపోకూడదని, ఈ కారణంతోనే చంద్రబాబు అరెస్టుతో క్లిష్టదశలో ఉన్న తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు పవన్ కళ్యాణ్. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీకి చెందిన అనేక మంది కార్యకర్తలను హత్య చేశారు. నాయకులను జైల్లో వేశారు. చంద్రబాబు, లోకేష్లను సైతం కేసులతో వేధిస్తున్నారు. చంద్రబాబును ఏకంగా 52 రోజులు రాజమండ్రి జైల్లో వేశారు. టీడీపీ అభ్యర్థుల ఆర్థిక మూలాలను సైతం దెబ్బతీశారు. 2019లో టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో 4గురును వైసీపీ లాగేసింది. ఈ క్రమంలో వైసీపీ మరోసారి వస్తే ఏపీలో టీడీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. దీంతో జగన్ను గద్దెదింపడం టీడీపీకే ఎక్కువ అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒంటరిగా పోటీ చేసి గెలవడం టీడీపీకి అంత ఈజీ కాదు. డబ్బు బలంతో వైసీపీ ఈసారి బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపనుంది. టీడీపీ సింగిల్గా వైసీపీని ఢీకొట్టే పరిస్థితి లేదు. చంద్రబాబుపై కేసు మీద కేసు నమోదు చేసి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది వైసీపీ ప్రభుత్వం. లోకేష్ సైతం కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనైనా జగన్ను సీఎం కుర్చీలో నుంచి దింపాలనేది టీడీపీ వ్యూహంగా తెలుస్తోంది. అయితే ఇరు పార్టీల మధ్య సీట్ల విభజన ఏ రీతిలో జరుగుతుంది, గౌరవప్రదమైన పంపకం జరుగుతుందనే అంశం ఆసక్తిగా మారింది. ఇటీవల లోకేష్ వ్యాఖ్యలతో కొంత గందరగోళం ఏర్పడినా ఇరు పార్టీలు పరిస్థితిని చక్కదిద్దాయి. త్వరలోనే సీట్ల పంపకం జరగనున్నట్లు తెలుస్తోంది. గౌరవప్రదమైన స్థానాలు జనసేన తీసుకుంటుందని సాక్షాత్తు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పడంతో జనసేన శ్రేణులు కొంత చల్లబడ్డారు. జనసేన కూడా వైసీపీ ప్రభుత్వాన్ని దింపాలని బలమైన లక్ష్యం కలిగి ఉంది. 2019లో జనసేన పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేను కూడా వైసీపీ లాగేసింది. మరోవైపు పవన్ కళ్యాణ్ను ఏపీలో తిరగకుండా అడ్డుకుంటున్నారు. పవన్ కదిలితే క్రౌడ్ బాగా ఉంటుంది. సమకాలీన నేతల్లో ఒక్క పవన్ కళ్యాణ్ సభలకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారనేది అందరికీ తెలిసిందే. పవన్ వారాహి యాత్రలను అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎన్నో అడ్డంకుల మధ్య వారాహి యాత్రలు జరుపుతున్నారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఆయనకి సంఘీభావం తెలపడానికి బయలుదేరిన పవన్ కళ్యాణ్ను ఏపీ బార్డర్లోనే ఆపిన సంగతి అందరూ చూశారు. ఈ పరిణామాలతో రెండు పార్టీలకు వైసీపీని దింపడం తక్షణ కర్తవ్యంగా మారింది. ఇందుకు ప్రధాన బాధ్యత తీసుకున్న పవన్ ఆ దిశగా ముందుకు వెళ్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.